నమస్తే అండి. నేను మీ విశాలిని. ఇవాళ నేను గోంగూర పలావ్ చేస్తున్నానండి. గోంగూర పలావ్ ఎలా చేసుకుంటాననేది మీకు చూపిస్తాను. చూడండి, చాలా ఈజీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఈ గోంగూర పలావ్ కండి మీరు చికెన్ ఫ్రై కానీ కోడిగుడ్లు కానీ ఉడకపెట్టుకుంటే ఉట్టి రైస్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నేను దీంతో రైస్ పలావ్ రైస్ అండి డబ్బాన్నర తీసుకున్నాను. చిన్న కట్టలండి, ఇవి గోంగూర 3 కట్టలు. ఇది సన్నగా కోసుకోవాలండి, కట్ చేసుకోవాలి. గోంగూరని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిలో కావాల్సింది నేను గుడ్లు అంటే రైస్లో నంచుకోవటానికి ఉడకపెట్టుకున్నానండి. ఈ సైజు టమాటా, ఒక టమాటా, ఈ సైజు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలండి. కారం తినేవాళ్ళు ఇంకొక 4 వేసుకోవచ్చండి. మేము తక్కువ తింటాం కాబట్టి నేను 4 వేస్తాను. కొంచెం జీడిపప్పులు, పలావ్ దినుసులండి అన్నీ, స్టార్ పువ్వు, మొక్క అన్నీ, ఇంకా జీలకర్ర అన్నీ. ఇంకా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకున్నానండి, ఆన్ పెట్టాను. ఆయిల్ వేసుకోవాలండి. దగ్గర ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి గోంగూరకి. మీరు ఆయిల్ వద్దనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు సగం. ఒక గంట ముందు కడిగి పెట్టుకోండి రైస్, అప్పుడు చాలా బాగుంటుంది. ఒక గంట నానితే చక్కగా పూసగా వస్తుంది అనమాట బిర్యానీ రైస్ నానబెట్టుకుంటే. ఇదిగోండి బిర్యానీ వేస్తాను నేను ఈ రైస్కి అండి. నేను 4 లవంగాలు, 4 కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, చిన్న కొంచెమే. కారం తినేవాళ్ళు ఇంక కొంచెం వేసుకోవచ్చండి, కాకపోతే మేము ఘాటు ఎక్కువ తినము, అందుకని నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 8 వేసుకోండి. నేను కారం తక్కువ కాబట్టి నేను 3 పచ్చిమిరపకాయలు వేస్తాను. ఉల్లిపాయలండి చాలా బాగుంటుందండి గోంగూర పలావ్. మీకు ఓపుకుంటే ఈ గోంగూర పలావ్ చేసుకున్న రోజున కొంచెం చికెన్ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ బాగా వేయాలండి. పసుపు, చికెన్ మెంతిపిండి అండి. నాకు మెంతిపిండి అలవాటు అయిపోయిందండి, బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. కొంచెం చేసి చిన్న బాటిల్లో పోసి వంటగదిలో పెట్టేసుకోండి. ఈ సైజు కట్టాలండి గోంగూర. నేను 2 తీసుకున్నాను. 2 కొంచెం తక్కువగా 3 కట్టలు తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇంకా ఆయిల్లో పెట్టేసుకోవటమేనండి. ఈ గోంగూర బాగా మగ్గాక కొంచెం పొడి మసాలా, ధనియాలు పౌడరు వేసి రైస్ వేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టుకుంటాను. ఉన్నప్పుడు కూడా నాకు కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కూడా అండి మేము బయట కొనుక్కోమండి, నేను ఇంట్లోనే నేగా తీసి వెన్న చేస్తాను. మా పిల్లలకు కూడా పంపిస్తామండి. మీరు గోంగూర వేసి సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టద్దండి, అడుగు పట్టేస్తుంది. తిప్పుతూనే ఉండాలి. కొంచెం నెయ్యి, ఆయిల్ ఎక్కువే పడతాయండి వీటికి. సన్నగా కట్ చేసుకోండి గోంగూరని. మీ దగ్గర గోంగూర ఉడకబెట్టుకున్న పేస్ట్ ఉన్నా వేసేసుకోండి. మా పిల్లలకైతే అండి నేను గోంగూర కూడా ఉడకబెట్టి ఆ వీడియోస్ కూడా పెడతానండి. పిల్లలకి పార్సల్ వేస్తాను. గోంగూర, చింతపండు పేస్టు అన్నీ ఇలా బాగా వేగిపోవాలండి. బాగా వేగి ఆయిల్ తేలాలి. ఈ గోంగూర పచ్చి వాసన కూడా మొత్తం పోతుంది. ఇదిగోండి ఇలా వేగి చక్కగా ఆయిల్ బయటికి వచ్చేయాలండి. గోంగూర, టమాటా ఇవన్నీ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి.
అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. నేను వేస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూసేవారా? ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేయాలండి చక్కగా. మీరు మధ్య మధ్య మీరు తిప్పుతూనే ఉండండి, సిమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగు పట్టేస్తాయి. ఇంకొక నేను వాటర్ వేసేసుకుంటాను. నేను ఈ డబ్బాతో డబ్బాన్నర తీసుకున్నానండి. మొత్తం నేను 3 డబ్బాలు వాటర్ వేస్తాను. నేను కొంచెం అంటే పొలుగ్గా తినేవాళ్ళు అయితే 1కి 2 వేసుకోండి. మేము కొంచెం అంత పొలుగ్గా తిను, అందుకని నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటున్నానండి. 3 డబ్బాలు వాటర్ వేసి కొంచెం వేస్తున్నాను. 1 స్పూన్ అండి, ఇదిగో ఇలాంటి స్పూన్తో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ అండి పొడి మసాలా, స్పూన్నర వేస్తున్నానండి. గోంగూర పులుపు కదండి, కొంచెం అన్నీ ఎక్కువే పడతాయి. కొత్తిమీర అండి, మీ దగ్గర కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు, వేసుకోకర్లేదు. కాకపోతే నా దగ్గర ఉందని వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర కరివేపాకు అందరి ఇళ్ళల్లో ఇప్పుడు అండి. నేను ఇంట్లోనే చేశాను, ఒక గుప్పు వేస్తున్నాను, బాగుంటాయండి. మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ లేకపోతే అండి, ముందే మనం తాలింపు పెట్టుకుంటాం కదండి ఆయిల్, అప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేపి మీరు తీసుకోండి. లేదు, నేనేంటంటే ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటానండి. ఇవి నేను చేసినవి ఇంట్లో, చాలా ఈజీ అండి. ఇవి కొంచెం ఆయిల్లో సన్నగా కోసి వేపుకొని ఫ్రిడ్జ్లో పడేసుకున్నారనుకోండి, ఇది ఎన్ని రోజులైనా బాగుంటాయి. ఈ నీళ్ళు మరిగాకండి రైస్ వేసేసి అప్పుడు నేను సాల్ట్ వేస్తానండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ రైస్ బాగుంటుంది. ఇదిగోండి వాటర్ మరుగుతుందండి. ఇలా ఇలా వాటర్ మరిగేటప్పుడు రైస్ వేసుకోవటండి. ఇంకా సాల్ట్ అండి, నేను కల్లుప్పు వేస్తున్నాను. మీరు ముందే ఎక్కువ వేసుకోకండి, చూసి వేసుకోండి. ఇది ఉడుకుతుంది. ఉడుకుతున్న టైంలో కొంచెం సాల్ట్, ఉప్పు, కారాలన్నీ మీరు చూసుకోండి. మీకు ఏమైనా కొంచెం పొడి మసాలా కానీ అవి పడతాయి అనుకుంటే ఇప్పుడు మధ్యలో వేసుకోవచ్చండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేస్తున్నాను స్టవ్. మూత పెట్టుకుంటే ఏంటంటే అండి, అన్నం చాలా పొలుగ్గా పూసగా వస్తుంది అనమాట. బిర్యానీ చాలా బాగుంటుంది. మీరు ఇంకా టైం చూసుకొని కట్టేసుకోవడం ఏంటండి. ఒకవేళ మీరు ఏదైనా పనిలో పడి మర్చిపోయి ఒకవేళ విజిల్ వచ్చేసింది అనుకోండి, మీరు ఆవిరి లేపేసేయండి. ఒకవేళ నేను ఒక 10 నిమిషాలండి విజిల్ రాకముందే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. ఒక 10 నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోతుంది, ఇంకా బిర్యానీ అయిపోతుందండి. ఇంకా అంతే. ఇంక విజిల్ వస్తుంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఏంటండి. ఇది నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఒక 10 నిమిషాలండి ఆవిరిపోయాక మూత తీస్తాను. మీరు విజిల్ వచ్చేసింది అంటే ఒక 5 నిమిషాలకు ఆవిరి లేపేసుకోండి, లేదంటే అన్నం అంతా మళ్ళీ చిమిడిపోతుంది రైస్. ఆవిరిపోయిందండి, ఇది చక్కగా మగ్గిపోయింది.
బాగుంది కదా తేజ, చక్క పులుక్కి వస్తుంది. మీకు ఇది ఎలా ఉంది ఏంటనేది మీకు తిని చెప్తానండి. పెరుగు చట్నీ, మీకు ఎలా ఉంది అనేది నేను తిని చూపిస్తానండి. ఇదిగోండి చక్కగా ఇలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో చికెన్ ఫ్రై కానీ కోడిగుడ్లు ఉడకపెట్టుకోవడం లేదంటే ఆమ్లెట్ వేసుకోండి. పుల్లగా చాలా బాగుంటుంది. గోంగూర బిర్యానీ పలావు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. సరేనా, బాగుంటుందండి ఇది. చాలా బాగుందండి బిర్యానీ మాత్రం. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా అండి? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఓకే, బాయ్ అండి.